హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దాన్వితా కిచెన్. ఈరోజు సండే స్పెషల్ వీడియో ఫిష్ తవా ఫ్రైని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. పప్పుచారులోకి ఈ ఫిష్ ఫ్రై మంచి కాంబినేషన్ అండి. తక్కువ ఆయిల్తో ఈ ఫిష్ ఫ్రైని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ చేప ముక్కల్ని నీట్గా 2 సార్లు వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి తగినంత ఉప్పును వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అరచెక్క నిమ్మరసాన్ని వేసుకొని మరలా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వీటన్నింటినీ చేత్తో బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ను వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి. 1 or 2 టేబుల్ స్పూన్లు వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కానీ కారం కానీ చాలకపోతే వేసుకోవచ్చు. ఒక్కొక్క చేప ముక్కని తీసుకొని ఈ మసాలా పేస్ట్ను చేత్తో బాగా పట్టించాలి. మొత్తం చేప ముక్కలకి ఈ మసాలా పేస్ట్ పట్టించాక వీటిని డీప్ ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టుకోవాలి. గంట టైం లేకపోతే 30 మినిట్స్ అయినా ఫ్రిడ్జ్లో ఉంచండి. 1 అవర్ అయ్యాక ఈ చేప ముక్కలు బయటికి తీసి వీటిని తవా పైన ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టి పెనం హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని తవాకి సరిపడా చేప ముక్కలు వేసుకొని ఫస్ట్ 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కలను వేసిన వెంటనే తిప్పకూడదు. 1 మినిట్ అయ్యాక కొంచెం వేగాక రెండో వైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫిష్ ఫ్రై అవుతుండగానే మధ్యలో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 వైపులా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఈ ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది. లో ఫ్లేమ్లో ఈ ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, కానీ చాలా టైం పడుతుంది. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఫిష్ ముక్క బయట మసాలా వేగి లోపల పచ్చిగానే ఉంటుంది. అందుకే మీడియం ఫ్లేమ్లో ఈ చేపను 2 వైపులా తిప్పుతూ నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ బ్యాచ్లో మిగతా చేప ముక్కలు కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన చేప ముక్కల్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని లెమన్ ఆనియన్ పీసెస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి రసం, సాంబార్, పప్పుచారుతో ఈ ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టేస్టీ ఫిష్ తవా ఫ్రైని మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలుగింటి రుచులు.